కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, విజయవంతం చేద్దాం, రద్దు చేద్దాం, రద్దు చేద్దాం, రద్దు చేద్దాం, రద్దు చేద్దాం, రద్దు చేద్దాం, పోరాడదాం. మోడీ మోడీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది కాబట్టి రెండోసారి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మహానుభావుల త్యాగ ఫలితంగా ఏర్పడిన 44 చట్టాలు ఉన్నాయో కార్మికులకు రక్షణ కవచాలుగా ఉండే 44 చట్టాలను బ్యూరోక్రాట్లకు దారాదత్తం చేయాలనే ఉద్దేశంతో 4 కోట్లుగా మారుస్తూ పార్లమెంట్లో ఒక బిల్లు ఆమోదం చేయడం జరిగింది. కానీ ఆ చట్టాలు గిట్ట అమలైతే కార్మికుల యొక్క ఉద్యోగ భద్రత ఉండదు. మొత్తం గల్ఫ్ కార్మికుల వలె ఒక దీనావస్థలోకి కార్మికులు నెట్టివేయబడతారు. కాబట్టి దీన్ని రాబోయే ప్రమాదాన్ని గుర్తించిన కార్మిక సంఘాలు అఖిల భారత పరంగా మొత్తం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మే 20వ తారీఖున జరగబోయే సమ్మె కొరకు కార్మికులందరినీ సన్నద్ధం చేయడానికి సింగరేణిలో ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు మరియు తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం ఇట్టు నాయకత్వంలో ఒక జేఏసీ మరియు విప్లవ కార్మిక సంఘాల తరఫున ఇంకొక జేఏసీ, కేవలం బిఎంఎస్ తప్ప మొత్తం కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మెకు పిలుపునిచ్చి తద్వారా మోడీ ప్రభుత్వానికి చెంపపెట్టుగా మార్చాలని, ఒకప్పుడు ఎలాగైతే రైతులు ఢిల్లీ పురవీధులకు పోవాలంటే ముళ్ళ కంచెలు వేసి అడ్డుకున్నా కూడా బార్డర్లో సంవత్సరం పాటు ఎక్కువగా గుడారాలు వేసుకొని వర్షంలో తడుస్తూ కరోనా సమయంలో కూడా 750 మంది కర్షకులు చనిపోయినా కూడా పోరాటాన్ని కంటిన్యూగా చేసి మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచారో అప్పుడు మోడీ గారు తప్పనిసరిగా దిగొచ్చి కార్మికులకు క్షమాపణలు చెప్పి ఆ చట్టాలను వాపసు తీసుకున్న దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సింగరేణి కార్మిక లోకం మొత్తం దేశంలో ఉన్న కార్మిక లోకం అంతా కూడా ముందుకెళ్లి సమ్మెను సక్సెస్ చేయాలని జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సింగరేణిలో సంపూర్ణంగా సమ్మెకు మద్దతు రావడం జరుగుతుంది. అందుకు సింగరేణి కార్మిక లోకానికి జేఏసీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ పోరాటాలకు సింగరేణి ఎప్పుడు కూడా ముందుకు పోతుంది. మనం చేసిన పోరాటం వలన, కేవలం సింగరేణి చేసిన పోరాటం వలన అఖిల భారత పరంగా ఉండాల్సిన వేజ్ బోర్డు కూడా డిసైడ్ అయిన చరిత్ర సింగరేణి కార్మికులకు ఉన్నది. ఒక చిన్న హక్కు కొరకు కూడా వాళ్ళు ఎన్ని రోజులైనా సమ్మె చేసిన చరిత్ర ఉన్నది. కాబట్టి దానికి వారసులుగా వచ్చిన మీరు కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఉన్న వాళ్ళందరూ దానికి అనుగుణంగా మీరు సమ్మెలో పాల్గొనాలని మేము ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు యువకులు కూడా సమ్మె అని చెప్పి ఇంటికాడ ఉండకుండా ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా అభినందనీయం. తద్వారా మేము పురవీధుల గుండా కొద్దిసేపటి తర్వాత అన్ని బావులు బంద్ అయిన తర్వాత అక్కడ ప్రదర్శన కూడా ఉంటుంది. కాబట్టి దీనికి సహకరించిన సింగరేణి కార్మిక లోకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 44 చట్టాలని సవరించి 4 కోట్లుగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న జాతీయ సంఘాలు, ఫెడరేషన్లు, ప్రాంతీయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు అందరూ కలిసి ఈరోజు ఒక్కరోజు సమ్మెను చేయడం జరుగుతుంది. ఈ సమ్మెలో పాల్గొన్న సింగరేణి కార్మికులందరికీ ఏఐటీసీ తరఫున, జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఈరోజు 50 కోట్ల మంది కార్మికేతరులు, కార్మికులు, రైతులు అందరూ కలిసి చేస్తున్న సమ్మెను చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ చట్టాలని వెనక్కి తీసుకోవాలని, 44 చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటినే కొనసాగించాలని,
అదేవిధంగా ప్రైవేటీకరణను ఆపాలని, రాబోయే రోజుల్లో సింగరేణికి సంబంధించిన గనులని సింగరేణికి కేటాయించాలని, ఈ డిమాండ్లన్నింటినీ వెంటనే పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇదే కార్మిక వ్యతిరేక విధానాలు పాల్గొంటే ఈ కేంద్ర ప్రభుత్వానికి మూడోసారి జరిగిన ఎన్నికల్లోనే చుక్కెదురైంది. చావు తప్పి కన్ను లొట్టబోయి ఏదో ప్రభుత్వం నిలిచింది. రాబోయే రోజుల్లో బీజేపీని కనుమరుగు లేకుండా ఈ ప్రజలు చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఈరోజు సమ్మె జరుగుతూ ఉంది. 2014లో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కార్మికుల మీద ఒక కక్ష సాధింపుతో కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేస్తూ కార్మికులకు ఉన్న హక్కులను ఒక్కొక్కటి ఆడరాస్తూ 223 ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో అనేక రంగాలలో పబ్లిక్ సెక్టర్ చేసి ఈరోజు ఉద్యోగ భద్రత, అలాగే కార్మికులకు రావాల్సినటువంటి పెన్షన్ కానివ్వండి, గ్రాడ్యుటీ కానివ్వండి, సిఆర్పిఎఫ్ కానివ్వండి, లాభాల వాటా కానివ్వండి, ఇలాంటి అనేక హక్కులు కార్మికులకు సౌకర్యాలు కల్పిస్తూ ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం కార్మికులందరూ కూడా 15,000 జీతగాలను చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని ఎనలేని నష్టం చేస్తూ ఉంది. దానికి నిరసనగానే ఈరోజు 44 చట్టాలను స్వాతంత్రం రాకముందు నుంచి సంపాదించుకున్నటువంటి ఈ నల్ల చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి ఈ 4 కోడ్లుగా విభజించి ఈ కార్మికులకు సమ్మె చేసే హక్కు లేదు. సమ్మె జరిపితే లీడర్లను జైల్లో వేయడం, అలాగే పెనాల్టీలు వేయడం, కార్మిక వర్గాన్ని ఏదైతే పర్మనెంట్ కార్మికులు లేకుండా దేశంలో కాంట్రాక్ట్ పద్ధతిన మొదలు పెడతా ఉన్నాం. ఇప్పటికే మిలిటరీలో కూడా ఆఖరికి అగ్నివీర్ అనే పథకాన్ని తీసుకొచ్చి వాళ్ళకు 4 సంవత్సరాల కాంట్రాక్ట్ కింద వాళ్ళని తీసుకుంటా ఉన్నారు. రాబోయే కాలంలో ఈ కార్మిక వర్గానికి కూడా ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు ఏదైతే చేస్తూ ఉన్నాయో ఆ విధంగా ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ పద్ధతిన కార్మికులను తీసుకోవాలని చూస్తూ ఉన్నది. దానికి నిరసనగానే ఈరోజు అన్ని కార్మిక సంఘాలు జేఏసీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేపడతా ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణి కార్మికులందరూ కూడా సమ్మెలో భాగంగా మొక్కవోని ధైర్యంతో ఈరోజు యాజమాన్యం ప్రభుత్వం కొంత పోలీసు వర్గాలన్నీ కూడా వచ్చినప్పటికీ కూడా స్వచ్ఛందంగా ఈరోజు సమ్మెలో పాల్గొని కార్మిక వర్గానికి ఐక్యత ఏందో మనం చూపించాం ప్రభుత్వాలకు. ఈరోజు నరేంద్ర మోడీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాబోయే కాలంలో ఈ కార్మిక వర్గానికి ఎలాంటి ఆపద లేకుండా ఈ 4 చట్టాలను రద్దు చేసి ఈ పాత 44 చట్టాలనే కొనసాగించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఐఎన్టీసీ సమ్మెలో భాగంగా సింగరేణిలో SRP 33A కార్మికులందరూ కూడా ఐఎన్టీసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేసినందుకు ఇటు SRP3 కార్మిక లోకానికి, అలాగే SRP3 ఐఎన్టీసీ కార్యకర్తలకు, అలాగే సింగరేణి కార్మికులకు ఈరోజు పెద్ద ఎత్తున పెద్దలు జనకప్రసాద్ గారి నేతృత్వంలో, పెద్దలు సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సమ్మెను మేమందరం కూడా విజయవంతంగా కొనసాగించడం. దీనికి మా కార్యకర్తలకు, కార్మిక వర్గానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.